ఈ రోజు ఆ ధర్మం అంటే మనకు తెలియట్లేదు, మనకు పిల్లలకు అందజేయట్లేదు. మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తే మీరు ఆస్తులతో పాటు ధర్మాన్ని కూడా వారసత్వంగా అందజేయాలి. లేదంటే ఆ ధర్మాన్ని అందించకపోతే మీరే బాధపడతారు. అందుకే ధర్మో రక్షతి రక్షిత అన్నారు. సో అందుకని సనాతన ధర్మం అంటే నిత్యమైనది, ప్రాచీనమైనది. కానీ ఈ రోజు దాని యొక్క వైశిష్ట్యం ఎంతగా ఉంది. ఈ రోజు మోడర్న్ ఏజ్, ఏఐ వరల్డ్. ఈ ఏఐ వరల్డ్లో కూడా సనాతన ధర్మం దీన్ని మనం ఇక్కడ అనుసరించుకోవచ్చా, దాన్ని మన జీవితంలో ఎలా అనుసరించాలి అనేది మనం తెలుసుకుందాం. కానీ ఈ రోజుకి అది అప్లికబులా అనేది మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం. మీ అందరికీ యోగా తెలుసు కదా. యోగా ఎక్కడి నుంచి వచ్చింది? యోగా వేదంలో నుంచి ఒక అంగం, అవునా? వేదాంగం. ఆ వేదాంగం ఎప్పటిది? ఎంతో ప్రాచీనమైనది. కానీ ఆ యోగ విద్య నేడు ప్రపంచమంతా ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఆ యోగ విద్య ఆనాటిది ఈనాటికి కూడా అంత ప్రఖ్యాతిగాంచింది అంటే అదే సనాతన ధర్మం యొక్క విశిష్టత. సనాతన ధర్మం ఎప్పటికైనా సత్యమైనది, నిత్యమైనది, ఎప్పటికీ ఉండేది. కాబట్టి దాన్ని ఆచరించకపోతే మనం బాగుపడం. కానీ ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎప్పటికీ జయం కలుగుతుంది. యతో ధర్మ తతో జయ అంటారు. అయితే ధర్మం అంటే ఏంటి? ఇందాక మీకు చెప్పాను, మన జీవితానికి అందరికీ ధర్మం ఆధారం. అలాంటి ధర్మాన్ని కేవలం ఊరికే మాట్లాడుకొని చప్పట్లు కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతే సరిపోదు. ఇక్కడ నా యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. సో ఇక్కడ ధర్మం ఎంత ముఖ్యమో మన జీవితానికి మనం తెలుసుకోవాలి. ఆ ధర్మాన్ని మనం ఒకవేళ ఆచరించకపోతే, ధర్మం గురించి మాట్లాడుతున్నందుకు మాత్రం సరిపోదు, ధర్మాన్ని మనం అనుష్ఠించాలి. ఈ విషయాన్ని ఈరోజు మీరు గుర్తుంచుకుంటారని భావిస్తున్నాను. ధర్మం గురించి ఒక పుస్తకం మీరు చదువుకున్నా మీరు కూడా నాకన్నా గొప్పగా మాట్లాడతారు, అందులో ఎలాంటి విశేషం లేదు. కానీ ధర్మాన్ని అనుష్ఠించడం చాలా ముఖ్యం. ధర్మాన్ని అనుష్ఠించకపోతే ఏమవుతుంది? చిన్న ఉదాహరణ చెప్తాను. ఎంతమందికి డయాబెటీస్ ఉంది? చేతులు ఎత్తాల్సిన పని లేదు. ఎంతమందికి డయాబెటీస్ ఉంది? ఎంతమందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది? ఒకసారి ఆలోచించండి. ఎంతమందికి థైరాయిడ్ ఉంది? ఇవన్నీ కూడా మనకు మన ఋషులు ఏం చెప్పారు? సూర్యోదయానికి ముందే లేవండి, సూర్యుడికి నమస్కరించుకోండి అని చెప్పారు. విటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది? సూర్యరశ్మిలో దొరుకుతుంది. మరి ఈ విషయం ఎప్పుడు చెప్పారు మనకి? మన ఋషులు ఎప్పుడో చెప్పారు. డాక్టర్స్ కూడా ఈరోజు వాళ్ళు కూడా మనకి సూర్యుడిని చూడమని చెప్తున్నారు. సో మన ఋషులు, మన ఋషులకు ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళు చేసినటువంటి త్యాగం, వాళ్ళు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక సంపద నేను మాటల్లో వర్ణించలేను. ఎందుకంటే నేను మీ ముందు కూర్చున్నటువంటి మాతాజీ కొన్ని సంవత్సరాల నుంచి ఏకాంతంగా సాధనలో, మౌనంలో భారతదేశం అంతా భ్రమిస్తూ ఉంది. అయితే నేను భగవంతుడు ఉన్నాడని ఒక్కసారి చెప్పండి. ఎప్పుడో ఒకసారి భగవంతుడు ఉన్నాడా లేదా అన్న సందేహం కలుగుతుందా లేదా? కలుగుతుంది. కాబట్టి ఈరోజు నీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భగవంతుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నేను ఒకదాన్ని 2017 నుంచి భారత ప్రయాణం చేస్తున్నాను. నేను ఒక్కదాన్ని వెళ్తే ఏంటంటే భగవంతుడు అంటే నాకు చాలా పిచ్చి ప్రేమ. ఈ భగవంతుడు నన్ను ఎలా చూసుకుంటాడు అనే ఒక ప్రేమ చవి చూడాలన్న ఒక పరిశోధన ఉంది. ఒక్కదాన్నే కాశీ వెళ్ళాను. మీరు అసలు ఆ యొక్క కాశీ గురించి చెప్పేంత సమయం నా దగ్గర లేదు. కానీ ఒక చిన్న ఉదాహరణ నేను ముందుంచుతాను. నాకు కలిగినటువంటి అనుభవాన్ని మీకు ముందుంచుతాను. కాశీలో మణికర్ణిక ఘాట్ ఉంటుంది. అక్కడ నిత్యం శవాలని అక్కడ దహింపజేయడం జరుగుతుంది అన్నమాట. ఆ ఘాట్ అంటే నాకు చాలా ఇష్టం. మనం మృత్యు అంటే భయపడతాము, కానీ కాశీ ఎంతో అద్భుతమైనది. అక్కడికి వెళ్తే అదొక వేరే అనుభూతి ఉంటుంది. ఆ కాశీలో నేను ఒక్కదాన్నే ఇంటికి కూర్చున్నాను. ముఖ్యంగా మణికర్ణిక ఘాట్లో ఏమవుతుందా అనిపిస్తాను. నా ముందు ఒక వ్యక్తి ఇలాంటి ఆసనం మీద వీళ్ళు ఎలా కూర్చున్నారో అలానే కూర్చున్నారు. ఒక సాగు వచ్చి కూర్చున్నాడు. ఆయన చేతికి చెలుపుంది. వెనక నా పక్కన ఎవరైనా వస్తే మాతాజీ దగ్గరికి వెళ్ళకండి, దూరంగా వెళ్ళండి అని చెప్పి
ఎంత ప్రొటెక్షన్. అదొక భగవంతుడు మనల్ని నిజంగానే రక్షిస్తారు. భగవంతుని ఊరికి మనము ఒక అనుమానపు దృష్టితో చూస్తాం, సందేహంతో చూస్తాం. ఆ సందేహాన్ని వీడరు. మీరు నిజంగా నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి. దీనికి సంబంధించింది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ధర్మాన్ని అనుసరిస్తే కలిగే లాభం ఏంటో నేను చెప్తాను. ఒక దొంగ ఉండేవాడు. ఇది నిజంగా జరిగినటువంటి సంగతి. ఒక దొంగ ఏంటంటే నిర్దాక్షిణ్యంగా దారి పొరుగున వెళ్ళే వాళ్ళను దోచుకొని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగలను, ఆభరణాలను, ధనాన్ని అంతా దోచుకొని ఆయన యొక్క జీవితాన్ని గడుపుతున్నవారు. ఆయన యొక్క జీవితం అదే అన్నమాట. అయితే అక్కడ నుంచి ఏమవుతుంది, ఇది రోజు జరుగుతూ ఉంటుంది. అప్పుడే అంటే అప్పుడే పెళ్లి కావాల్సినటువంటి దంపతులు వెళ్తూ ఉంటారు. వాళ్ళ ధనాన్ని కూడా దోచుకుని వాళ్ళని చంపేస్తారు అనమాట ఆ దొంగ. ఆ దొంగ పేరు రత్నాకర్. అయితే అక్కడి నుంచి నాడు మహర్షి వెళ్తూ ఉంటారు. నాడు మహర్షి ఇతన్ని చూసి, రత్నాకర వెంటనే పాపాన్ని పడిగొట్టుకుంటున్నావు, ఇలాంటి హత్యలు, ఘోరాలు, నేరాలు చేసి నీ అమ్మకు చాలా పాపం పడుతుంది. ఈ పాపం మంచిది కాదు, నీకు ఇలాంటి చర్యలను త్యజించు అని చెప్పి నాటకాన్ని చెప్పడం జరుగుతుంది. అప్పుడు రత్నాకరుడు చాలా చాలా గర్వంగా అంటాడు, ఈ పాపని నా కోసం చేసుకోవట్లేదు, నా కుటుంబం కోసం చేసుకుంటున్నాను. నా భార్య, నా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు కాబట్టి ఇదంతా నేను చేస్తున్నాను అంటారు. అప్పుడు నాన్న మహర్షి అంటారు, వెళ్ళి నీ భార్యను, నీ తల్లిదండ్రులను ఈ పాపంలో భాగం పంచుకుంటారా ఒకసారి అడగమని చెప్తారు. రత్నాకరుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ, నాన్న, నేను ఈ విధంగా ఇలాంటి పాపపు చర్యలు ఎన్నో చేస్తున్నాను, నా అకౌంట్లో చాలా పాపం ఉంది, మరి అందులో నుంచి మీరు పాలు పంచుకుంటారా అంటే ఆ తల్లిదండ్రులు ఏమంటారు, నీకు కనిపించినందుకు మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నీ పాపంలో మేము ఎలాంటి భాగాన్ని పంచుకోము, అది నీ యొక్క అకౌంట్లోకి వెళ్ళాలి, మేము దాని బాధ్యత కాము అని చెప్తారు. సరే, భార్య అంటే చాలా ఇష్టం కదా. సో భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. భార్య కూడా ఏం చెప్తుంది, భర్త నన్ను కట్టుకున్నావు కాబట్టి భర్త భరించేవాడు, నేను నీ యొక్క పాపంలో భాగస్వామ్యం తీసుకోను అని చెప్తుంది. అది విన్నటువంటి రత్నాకరుడి యొక్క మనసు బాగా గ్రహించుకుపోయింది. ఆయన ఏం చేస్తాడు, తిరిగి నారద మహర్షి దగ్గరికి వెళ్ళి, నారద, ఇది విషయం, మా అమ్మ, నాన్న, నా భార్య ఎవరు నా యొక్క పాపంలో బాగా పంచుకోడంట, మరి నన్ను ఏం చేయమంటావు, ఈ పాపం నుంచి నేను ఎలా విద్యుత్ పొందాలి అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి రామనామాన్ని ఆయనకు ప్రబోధన చేయడం జరుగుతుంది. రామనామాన్ని ఇలా చెప్పుకోని చెప్తారు. అప్పుడు ఆ రత్నాకరుడు రామనామాన్ని చెప్తూ శరీరాన్ని మర్చిపోయి ఆయన చుట్టాన్ని పుట్టలు పట్టుకుపోతారు. ఆ పుట్టల సంస్కృతంలో ఏమంటాము, వల్మీకములు అంటారు. ఆయనే వాల్మీకి మహర్షి. అర్థమవుతుందా మీకు? అంటే ఒకసారి రామనామము నామ విషయం కాదు. రాముడు కేవలం ఒక విగ్రహం కాదు. రామనామంలో ఎంతో దారి ఉంది. దోచుకున్నంత దోచుకోగలరు. నిజంగా దొంగలు అవుతాయి, రామనామాన్ని దోచుకునే దొంగలు అవుతాయి. అది మన యొక్క జీవితాన్ని పరీక్ష చేస్తుంది. రామనామాన్ని జపించినందుకు ఒక దొంగ కాస్త ఒక ఆదికవి అయ్యాడు, మనకు రామాయణాన్ని అందించగలిగాడు. ఎప్పుడైతే ఆ యొక్క స్థితి నుంచి బయటకు వచ్చాడో ఆయన ఒక పక్షికి ఎవరు బాణం అవుతుంటే అది పడే బాధను, అంటే ఆ బాధను ఆయన అనుభవించాడు. ఎప్పుడైతే ఆయన దొంగగా ఉన్నాడో ఆ బాధ ఆయనకు అనుభవం కాలేదు. కానీ ఎప్పుడైతే రామనామం శక్తి వల్ల ఆ పక్షి యొక్క బాధను కూడా తన బాధగా భావించాడు. అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే ధర్మాన్ని అనుసరిస్తామో అందరూ మన వాళ్ళు అవుతారు. మీరందరూ రావాలి. అలానే మీరేమైతే అనుకుంటారో మనం అందరం అప్పుడు వసుదైవ కుటుంబకం అనుకుంటాం. చెప్పండి, వాల్మీకి ఏ కులానికి చెందినవాడు? మన సనాతన ధర్మంలో కులానికి తావు లేదు. నేను గడప లోపలే కులం, గడప బయట
మూడో పిల్ల వస్తుందా? అలానే మనం అందరం దూరంగా మనం ఐక్యంగా లేకపోతే మూడో వాడు వస్తాడు, మనల్ని దూరం చేస్తాడు. కాబట్టి రత్నాకరం రామనామంతో ఎంత లబ్ధి పొందాడు, అవునా? ఒకసారి మనం అందరము ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలి అని చెప్తారు. మీకు ఇది కేవలం కథ కాదు. మీరు ఈరోజు మీరు నాకు ప్రామిస్ చేయాల్సింది ఏంటి అంటే, రోజు 10 నిమిషాలు, రోజు ఉదయం సాయంత్రం 10 నిమిషాలు రామనామాన్ని జపించండి. నిజంగా మనసులో ఉన్నటువంటి వికారాలు దూరం అవుతాయి. ఒకసారి జపిద్దామా? అందరూ నిశ్శబ్దంగా. నేను ఫస్ట్ ఒక భజన పాడతాను. భజన వింటూ 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 నా భజననే వినండి మీరు. తర్వాత నేను చెప్పే మంత్రాన్ని వినండి మానసికంగా. ఎందుకంటే బాహ్యంగా చెప్పడం కన్నా మన పంచేంద్రియాలు అంతర్ముఖం అవ్వాలి. ఎప్పుడైతే పంచేంద్రియాలు అంతర్ముఖం అవుతాయో అప్పుడే వికారాలు దూరం అవుతాయి. కాబట్టి అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ఒక 10 నిమిషాలు అన్నీ మర్చిపోండి, ఎలాంటివి ఆలోచించకుండా ఈరోజు నిజంగా మీరు ఒక క్షణానికి అయోధ్యలో ఉన్నట్టుగా భావించుకొని మన యొక్క మనస్సుని రాముడికి సింహాసనంగా చేసి మన యొక్క హృదయంలో రాముడి ప్రతిష్ఠిస్తాం. అవునా? రాముడు అయోధ్యలో ప్రతిష్ఠింపబడ్డాడు, కానీ ఎప్పుడైతే మన హృదయాల్లో ప్రతిష్ఠింపబడ్డాడో అప్పటి వరకు ఆ యొక్క ప్రతిష్ఠ అసంపూర్ణమని నేను భావిస్తాను. అందరం చేద్దామా? చదువు జై శ్రీరామ్ అంటాము అనగానే కళ్ళు మూసుకోండి. జై శ్రీరామ్. ఆత్మా రామానంద రమణ అచ్యుత కేశవ హరినారాయణ. ఆత్మా రామానంద రమణ అచ్యుత కేశవ హరినారాయణ. భవభయహరణ వందిత చరణ. భవభయహరణ వందిత చరణ. రఘుకులమోచన రాజీవలోచన. ఆదినారాయణ ఆనంద శయన. ఆదినారాయణ ఆనంద శయన. సచ్చిదానంద శ్రీ సత్యనారాయణ. ఆత్మా రామ ఆనంద రమణ ఆనంద రమణ. శ్రీరామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ జయ రామ.
శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ 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 నెమ్మదిగా పడుకోండి. ఎలా ఉంది? బాగా సో ఇలా రోజు ఒక 10 నిమిషాలు ఉదయం, 10 నిమిషాలు సాయంత్రం మీరందరూ ఇంట్లో మీరు మట్టుకే కాకుండా మీ పిల్లలతో కూడా చేయించినట్లయితే వారు ఇతర మతాలకు కానీ పాశ్చాత్య సంస్కృతికి కానీ అట్రాక్ట్ అవ్వరు. కాబట్టి మీ అందరితో నేను కోరుకునేది ఏంటి అంటే ధర్మాన్ని మాట్లాడే కన్నా ధర్మాన్ని అనుష్ఠించడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఇలా మనం అలాంటి రామనామం ఈ రోజుని కూడా హనుమంతుడు రామనామాన్ని జపిస్తాడు. ఎందుకంటే రామనామంలో చాలా దాని ఉంది, అదొక అమృతం. దాన్ని ఎవరైతే నిత్యం జపిస్తారో వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి నేనేం కోరుకుంటాను, మీరు కూడా దీని యొక్క ఆనందం తీసుకుంటే బాగుంటుంది. మీరు తిన్న తర్వాత ఏదైనా ఒక రుచి ఉంటుంది కదా, మంచి గులాబ్ జామున్ మీకు ఇష్టం అనుకుందాం, అది ఎంతసేపు ఉంటుందా యొక్క రుచి మీ నోటి మీద? ఎంతసేపు అంతకే ఉంటుంది. కానీ రామనామాన్ని మీరు ఎంత జపించినా కూడా అంత ఆనందాన్ని మీరు పొందుతారు. ఆ ఆనందాన్ని మీరు అందరికీ పంచాలి. నా యొక్క ఉద్దేశం అంటే నేను ఆనందాన్ని పొందుతున్నాను, మీరు కూడా అలాంటి ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలన్నది నా యొక్క లక్ష్యం. సో ఏ వ్యక్తి అయితే ఇలాంటి ఆధ్యాత్మిక అనుభూతి నుంచి, అందుకే మన యొక్క భారతదేశం ఏ దేశం? మన భారతదేశం వేద భూమి, జ్ఞాన భూమి, తపోభూమి. అలాంటి తపస్సు నుంచి ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? మనమందరం చాలా బిజీగా ఉన్నాం. ఎందులో బిజీగా ఉన్నాము? ఫోన్లో. అవునా కదా? చాలా బిజీగా ఉన్నాం. ఇవాళ రేపు సీరియల్స్ అని, సినిమాలని, ఇవన్నీ కూడా మనకి ఎంతవరకు అవసరం? ఒక నిజమైన సనాతన ధర్మాన్ని అభ్యసించేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ప్రతి పని ఆలోచనతో కూడుకొని ఉంటుంది. ఎవరు ఏదో చేస్తున్నారని మనం కూడా అదే చేస్తే మనం వేరే వాళ్ళని అనుసరిస్తున్నాం. మనం భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని ఉపయోగించట్లేదు. అవునా కదా? వినిపించట్లేదు. అవునా కదా? కాబట్టి మీ అందరితో నేను కోరుకునేది ఏంటి అంటే, ఇప్పుడు మన మాతృమూర్తులే ఫోన్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పితృస్వరూపులు మీరు కూడా ఫోన్లో బిజీగా ఉంటే పిల్లలు ఏం చేయాలి? అవునా? కాబట్టి నేను ముఖ్యంగా మాతృస్వరూపులు అంటే మాతృమూర్తులు అంటే ఎవరు? సాక్షాత్తు అమ్మవారి యొక్క అంశం మీలో ఉంది, శివుని యొక్క అంశం మీలో ఉంది. అది తెలుసుకోకుండా మనిషి ఊర్ధ్వంగా వెళ్ళాలి, కిందికి పతనమైపోకూడదు. మీరు ఎంత ఫోన్ పట్టుకుంటే అంత మనము జంతుతుల్యులం అవుతున్నామన్నమాట. ధర్మం అంటే ఏంటి తెలుసా? ఆహార నిద్ర, భయమేటి మంచ, అసామాన్యమే పశుపిన్నరాన, ధర్మోకి దేశ మనమో విశేష, ధర్మం విహీన పశుభి సమాన. అంటే ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ 4 గుణాలు పశువుల్లో ఉంటాయి, మనుషుల్లో ఉంటాయి. కానీ మిమ్మల్ని ఉన్నతులుగా చేసేదేంటి? అదే ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించకపోతే మన జీవితం మనకి ఉపయోగపడదు. మనకి అందరికీ కావాల్సింది సుఖమే కదా, సంతోషమే కదా. ఆ సుఖ సంతోషానికైనా మీరందరూ ధర్మాన్ని ఆచరించాలి.
కేవలం మాట్లాడారు. ఇక్కడ అందరూ వివాహితులు ఉన్నారు కదా చాలా మంది. మీరు వివాహ సమయంలో ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఏ ప్రతిజ్ఞ తీసుకున్నారు? ధర్మేచ్ఛ, అవునా? అర్థేచ్ఛ. ఫస్ట్ ఏం వచ్చింది? ధర్మేచ్ఛ, ధర్మంతో కూడుకున్న అర్థము, ధర్మంతో కూడుకున్నటువంటి కామము. అప్పుడే వీటన్నిటికీ ఏంటి ప్రాతిపదిక? ధర్మం. మన జీవితానికి ప్రాతిపదిక ధర్మం. కాబట్టి ఈ ధర్మాన్ని అనుష్ఠిస్తే చాలా మంది ఉంటున్నారు, ధర్మ మార్గంలో వెళ్తే డబ్బు సంపాదిస్తారా, ధర్మ మార్గంలో వెళ్తే మనం సుఖంగా ఉంటామా అని అందరికీ మనసులో సందేహాలు ఉంటాయి. కానీ అది సత్యం కాదు. ధర్మాన్ని ఆచరించుకుంటే మీరందరూ ఎంతో సంతోషాన్ని పొందుతారు. సో ధర్మాచరణలో ప్రథమంగా ముఖ్యంగా నాకు మన పురోహితులు గారు ముఖ్యంగా చెప్పారు, బొట్టుకు ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్. నేను బొట్టు పెట్టుకున్నానా? సో అందరూ కూడా బొట్టు పెట్టుకోవడం చాలా ముఖ్యం. మన యొక్క వస్త్రధారణ కూడా చాలా ముఖ్యం. గుడికి వెళ్ళడం కూడా చాలా ముఖ్యం. సో ఈ విషయాలు గుడి గుర్తు చేస్తుంది, భగవంతుడు గుడిలో ఉన్నాడు, ఆ గుడిలో ఉండే భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు, ఆ హృదయంలో ఉండే భగవంతుడు ఇక్కడ అంతటా ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఆ పరమాత్మ యొక్క సంతానం. కాబట్టి మనం అందరము ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు. మనది అన్ని దైవ కుటుంబం. కాబట్టి మనం ఉన్నటువంటి గాఢ నిద్రలో నుంచి మనం లేవాలి. ఈ రోజు నా మాటని నేను చప్పట్లు కొట్టి వెళ్ళదు, మనం అందరం నిద్రిస్తున్నాం. అందుకని మనం ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని దొరకత. అదే స్వామి వివేకానంద ఏమన్నారు? అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. మన కుటుంబంలో, మన సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో మీరే ఆలోచించండి. ఈ సమస్యలన్నిటికీ కూడా ఒకే సమాధానం, మీ ధర్మాచరణ. కాబట్టి నేను మీకు ఈరోజు 3 విషయాలు చెప్తాను. మీరు మీ కుటుంబంలో కలిసి వస్తే కూర్చోండి. భగవద్గీత ఇవాళ పిల్లలకి ఒక మంచి ఇంగ్లీష్లో మాట్లాడగానే షీస్ టాకింగ్ ఇన్ గుడ్ ఇంగ్లీష్. సో మనం వి ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. కానీ కాదు, ఇంగ్లీష్ మాట్లాడేంత మాత్రం గొప్ప విషయం కాదు. ఒక మనిషి ఎలా ఉంటున్నాడా, నిజంగా నా పిల్లలకు నేను ఏమి ఇస్తున్నానా అనేది మనం బాగా ఆలోచించాలి. ఆత్మలతో పాటు నేను చెప్తున్నట్టు ఈరోజు నా రిక్వెస్ట్ అనుకోండి, ఆధ్యాత్మిక సంపద కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలి. ఎప్పటివరకైతే మాతృమూర్తులు గృహిణులు అనుకోరో అప్పటి వరకు ఏమీ అవ్వదు. కాబట్టి అందరితో కూడా నేను ప్రార్థించేటటువంటి విషయం ఏంటి అంటే, రోజు ఒక అర్ధగంట, హాఫ్ అన్ అవర్, ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఒక మంచి పుస్తకాన్ని పఠనం చేయండి. రామాయణం. ఈరోజు చాలా మందికి రామాయణం గురించి తెలియదు. మన జీవితానికి ఆదర్శం రామాయణం. రాముడు ధర్మానికి పూర్తి విగ్రహం. అందుకే రాము విగ్రహాన్ని ధర్మమా అన్నాను. రామాయణాన్ని మనం పఠించాలి, మన పిల్లలకు చెప్పాలి. కాబట్టి ఈరోజు నేను 3 విషయాలు చెప్తాను అని మీరు గుర్తుపెట్టుకోండి. సద్విచారం, సదాచారం, సత్ప్రవర్తన. ఈ 3 కాదు. కేవలం రామాయణాన్ని చదివేశాము అయిపోయింది, పాండిత్యం పొందామంటే కాదు. ఎంతోమంది పండితులను చూశాను. ఆ పండితులు వారి యొక్క వ్యక్తిత్వంలో రామాయణం కనిపించారు. మనస, వాచ, కర్మ, ఇది చాలా ముఖ్యం. మనస్సు, వాక్కు, కర్మ ఒకటవ్వాలి. కాబట్టి ఏదైతే రామాయణంలో ఒక విషయాన్ని అనుకుంటే మనందరికీ కోపం ఎక్కువ అనుకున్నాం. ఆ కోపాన్ని ఎలా జయించాలి మనకు తెలిసి, కోపం మంచిది కాదని, దాన్ని ఎలా జయించాలి మనం దాని మీద ఎప్పుడైతే విచారిస్తూ ఉంటామో అది మన యొక్క ఆచరణలోకి వస్తుందో, అది మన ప్రవర్తనలో ఎంత రోజు వస్తుంది, మీరు ఆ యొక్క కోపాన్ని జయిస్తారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే మన పిల్లలు మన సంపద, మన పిల్లలకు మనం చెప్పకపోతే వాళ్ళు ఇతర ధర్మాలను అనుకరించి వాటికి అట్రాక్ట్ అయ్యి మనం చెప్పే మాట వినరు. అంతేకాకుండా మీరందరూ కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక అనుభూతి పొందాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మన ఋషుల సంతానం, మనలో DNA, ఋషుల DNA ఉంది. కానీ మనం ఎందుకు ఋషులం అవ్వట్లేదు? ఎప్పుడో అగస్త్య మహర్షి సముద్రాన్నంతా కమండలంలోకి తీసుకొచ్చారు. అంటే ఎంతటి తపశక్తి కలవాలి. ఈరోజు తపస్సు అన్న పదం ఎక్కడైనా వినిపిస్తుందా? అందుకే యోగాంతిక తత్వీకరణి నామధేయం చేశాను ఆత్మంతో. ఆ తపస్సుకి మనము ఆ స్థానం ఇవ్వట్లేదు. తపస్సు అంటే ఏంటంటే అందులో నీవు అడగలేదమ్మా కాదు. మీ మనసు ఎప్పుడైతే నేను ఫోన్ చూడాలి అని చెప్తుందో అప్పుడు లేదు, నేను రామాయణం చదవాలి
కాబట్టి నేను మీ అందరితో కోరుకునేది ఏంటి అంటే ఆ వసుదైవ కుటుంబకం అనేటటువంటి ఆ అనుభూతి మనం పొందినట్లయితే ఈ కులం పిచ్చి ఉండదు. ఎంతో మంది చదువుకున్న వాళ్ళలో కూడా నేను ఆ కులం పిచ్చి చూశాను. ఆ కులం పిచ్చి మంచిది కాదు. ఆ కులం పిచ్చి ఉన్నంత వరకు మనం నార్త్ ఇండియన్స్, వాళ్ళు సౌత్ ఇండియన్స్, ఇంకా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క సంతానం. ఈ విషయాన్ని మనం అనుభూతి పొందాలి, సాధన ద్వారా అనుసరించాలి. సో మీ అందరితో నేను కోరుకునేది ఏంటి అంటే మీరందరూ ధర్మాన్ని ఆచరించి ఈ 3 విషయాలను పాటిస్తారని కోరుకుంటున్నాను. ఏంటి ఆ 3 విషయాలు? మర్చిపోయారా? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. చెప్తున్నారా? వెరీ గుడ్. డిఫరెంట్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వెరీ గుడ్. సదాచారం. ఇంకా ఫస్ట్ నేను ఒకటి ఫస్ట్ చెప్పాను. రెండవది ఫస్ట్ ఏంటి? సద్విచారం, సదాచారం. ఇంకోటి సత్ప్రవర్తన. మనము ఏదైతే ఆలోచిస్తున్నామో దాన్ని ఆచరించాలి, ఆచరించి దాన్ని వ్యక్తపరచాలి. మనస భాష కర్మణ ఉండాలి. సో మీరందరూ ఈరోజు ఇక్కడ నేను చెప్పినటువంటి విషయాన్ని మనమందరము పాటిస్తామని ఆశించవచ్చా మీ అందరి దగ్గర నుంచి? ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరందరూ దృష్టిలో ఉన్నారా? వినిపించట్లేదు గట్టిగా. వెరీ గుడ్. సో సర్వే భవంతు. నేను ఇక్కడ నా యొక్క వానికి కూడా సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకి, మీరు ఇంతగా ఉన్నటువంటి మీ అందరికీ చాలా ధన్యవాదాలు.